మనమందరం లేచి నిలబడదాం. మహాగణుడ, మహోన్నతుడ, ప్రేమల తండ్రి, మీ ఘనమైన నామములకు వందనాలు నాయన తండ్రి. మరి సాయంకాలం ప్రభువా తండ్రి, మీ యొక్క వాక్యము చదువుటకు, వినుటకు, గ్రహించుటకు, అర్థం చేసుకుంటకు, జీవించుటకు ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి. మరి మీకు వాక్యమును ప్రభా మేము వినుటకు ఇష్టపడుతున్నాం నాయన. ఈ సమయంలో ప్రభా మరి మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగాను ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిపివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తనను బట్టి నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరే. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటినీ ప్రకారం జరిగింపము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో చదవబడిన వాక్యంలో ఉన్న ప్రతి విషయాన్ని మాకు బయలుపరచండి నాయన. ఎందుకంటే ప్రభా వాక్యమును తండ్రి బయలుపరచువారు మీరు నాయన. వాక్యమును ప్రతి విషయాన్ని మాకు అర్థం చేయించండి, గ్రహింప చేయండి నాయన తండ్రి. నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అల్పుడను ప్రభా, బలహీనుడను, ఏమాత్రము జ్ఞానం లేనివాడను ప్రభా. నన్ను మీకు సిలువ సాటును మరుగు చేయండి, మీరు మాత్రమే మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మరికసారి ప్రభా తండ్రి, మీరు పరిశుద్ధాత్మ అయి ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ ద్వారానే మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి సాయంకాలం శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో కొన్ని వచనాలను చదువుకున్నాం. జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. ఇజ్రాయేలులో నడిపించిన వాడు దేవుడైన యెహోవా. ఎందుకంటే వారు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా వారిని బయట తీసుకుని వచ్చినాడు చూడండి. అయితే న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతుల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నారు. అట్లాగే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. గమనిస్తున్నారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ప్రియులారా, మరి నేను మీతో మాట్లాడే టాపిక్ ఏంటంటే దేవుని ఆత్మ యొక్క నాయకత్వమును విసర్జించుట. దేవుని ఆత్మ యొక్క నాయకత్వమును విసర్జించుట అనే మెసేజ్లోంచి నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ ఇంతవరకు కూడా దేవుడు సమూయేలు ద్వారా వారిని నడిపిస్తూ ఉన్నాడు. వింటున్నారా? హల్లెలూయా.
మీరు గమనించండి పిల్లరా, మరి ఇజ్రాయేల్ అంటే దేవుని ప్రజలే ఉన్నారు. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు చూడండి, దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. నిజమేనా? ఐగుప్తులో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని బయటికి తీసుకొచ్చినాడు. ఎందుకంటే వారి ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు వారికి మంచి స్థలాన్ని సిద్ధపరిచినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక చూడండి, ఎప్పుడైతే మరి సమూయేలు ద్వారా దేవుడు వారిని నడిపిస్తున్నాడో, దేవుడు వారికి అన్ని విధాలుగా తోడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడే సమస్త వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అయితే మీరు గమనించండి పిల్లరా, ఇక్కడ ఇంతవరకు దాకా ఇశ్రాయేలీలు సమూయేలు ద్వారా వాళ్ళు నడుస్తున్నారు. సమూయేలు వారు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు సమూయేలు ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. అయితే చూడండి, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే వారు ఎట్లా ఆలోచిస్తున్నారు చూడండి. మనం చదువుకున్న వాక్య భాగంలో వాళ్ళు ఏమంటున్నారు? లోకం వైపు వాళ్ళు చూశారు. మీరు గమనించండి, వారు ఎటువైపు చూసిందంటే లోకం వైపు వాళ్ళు చూశారు. లోకంలో ఉన్న ప్రజల వైపు వాళ్ళు చూసినారు. వింటున్నారా? కనుక చూడండి, అప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతవరకు దాకా దేవుడు ఉన్నాడు అనే సంగతిని వాళ్ళు మర్చిపోయినారు. వారి దృష్టి ఎక్కడ ఉన్నదంటే లోకపు దిక్కు ఉంది. ప్రైజ్లో గ్రహిస్తున్నారా? ఆమేన్. చూడండి, ఐగుప్తును విడిచి వచ్చిన ఇశ్రాయేలీలు దేవుని యొక్క నాయకత్వం కింద ఉన్నప్పుడు దేవుడు వాళ్ళు ఏం చేసిందంటే వారికి మంచి వరాలు ఇచ్చాడు. ఆమేన్. వింటున్నారా? దేవునికి స్తోత్రం. మంచి వరాలు ఇచ్చాడు. అట్లాగే వారికి దేవుడు నాయకుడుగా ఉన్నాడు. తర్వాత అన్ని విషయాల్లో దేవుడు వారిని ఆదుకున్నాడు. దేవుడే నాయకుడుగా ఉన్నప్పుడు ఆయనే రాజుగా వారిని పరిపాలిస్తున్నాడు. ఇక్కడ సమూయేలు ప్రవక్త ఉన్నాడు, కానీ దేవుడే నిజంగా రాజుగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. వింటున్నారా? ఆయనే తండ్రి. ఒక కుటుంబమును తండ్రి ఏ రీతినైతే చూసుకుంటాడో, ఏ రీతినైతే ఆ కుటుంబాన్ని పరిపాలిస్తాడో, అదే రీతిగా దేవుడనే యెహోవా ఇజ్రాయేలును ఒక తండ్రిగా పరిపాలిస్తున్నాడు. ఆమేన్. అయితే ఆ తండ్రి పిల్లల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తాడో, అదే రీతిగా దేవుడనే యెహోవా ఇజ్రాయేలు పట్ల శ్రద్ధ వహిస్తూ వారిని కాపాడుతున్నాడు. ఓ తండ్రిగా, ఒక రాజుగా, ఒక దేవునిగా ఆయన వారిని నడిపిస్తూ ఉన్నాడు. అంటున్నారా? చూడండి, అయితే వీరికి ఆలోచన ఎందుకు వచ్చింది గమనించండి. దేవుడు వారికి అన్ని ఇస్తున్నప్పుడు వారు ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టుగా చేయవలసి ఉన్నది. ఆమేన్. చూడండి పిల్లరా, ఇజ్రాయేలు పట్ల దేవుడు ఎంతగానో శ్రద్ధ వహించాడు. ఆయన వారిని పోషించాడు. ఆమేన్. పోషించినాడు. తర్వాత తండ్రిగా ఉన్నాడు. వారి పట్ల వారు యుద్ధ సమయాల్లో కూడా దేవుడే యుద్ధం చేసినాడు. బైబిల్ చెప్తుంది యుద్ధం యెహోవాదే. కనుక చూడండి, ఏ పరిస్థితి ఉన్నా కానీ దేవుడు వారిని ఆదుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. కనుక ఇంత శ్రద్ధ వహించాడు, వారికి వరాలు ఇచ్చాడు. తర్వాత ఒక తండ్రిగా వారిని పోషిస్తున్నాడు, ఓ రాజుగా నడిపిస్తున్నాడు, దేవునిగా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుడు వాడికి తోడు నడిపిస్తున్నాడు. వారి సమస్యలు వచ్చినప్పుడు ప్రతి సమస్యను కూడా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రతి సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాడు దేవుడు. అంటున్నారా? చూడండి, గమనించండి. వారి మీద తన రెక్కలను చాపి ఉంచినాడు ఆయన. చూడండి, ఇజ్రాయేలు మీద తన రెక్కలు, దేవుని రెక్కలు ఉంటే ఇంకా మనకి ఏమడ్డొస్తుందండి కదా? ఆయన రెక్కలు ఉంటే చాలు కదా. చూడండి, ఆ రీతిగా దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు, పరిపాలిస్తూ ఉన్నాడు. ఆమేన్. గమనించండి పిల్లరా, నిజంగా దేవుడు ఆ రీతిగా వారిని నడిపిస్తున్నప్పుడు ఒక దినాన వారు ఏం చేసినారంటే చుట్టుపక్కల చూసినారట.
ఇటువైపు 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 అన్ని దిక్కులు చూశారు. వింటున్నారా? చుట్టూ వైపులు చూసిన తర్వాత మనకు ఆలోచన వచ్చింది, వాళ్ళలాగా ఉంటే బాగుండు, వీళ్ళలాగా ఉంటే బాగుండు, వీరిలాగా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు అనుకున్నారు. వారి పెద్దలందరినీ వారు కలుసుకున్నారు. అందరూ దిక్కు కూడి మాట్లాడుకున్నారు, ఇట్లా మనం చేద్దాం, సమయాలు తెరుపు అడుగుదాం, ఈ రీతి వారు ఆలోచన చేశారు. వింటున్నారా? వాళ్ళు ఏం చేశారట చూడండి. ఒక దినాన వారందరూ చుట్టుపక్కల చూసినారట. వింటున్నారా? చుట్టుపక్కల చూసేవారికి వారికి ఆలోచన ఏమొచ్చింది? ఏం ఆలోచన వచ్చింది? వారికి వాళ్ళలాగా ఉంటే బాగుండు, వీళ్ళలాగా ఉంటే బాగుండు, వాళ్ళలాగా ఉంటే బాగుండు అనే ఆలోచన వచ్చింది. మీకు అర్థమవుతుందా? ఉండవలసింది, వారు నడవలసింది దేవుని నాయకత్వంలో ఉండాలా. దేవుడిని యెహోవా నడిపించే రీతి వారు నడవాలా. ఎందుకంటే వారిని ఎక్కడి నుంచి దేవుడు నడిపిస్తున్నాడు? ఐగుప్తు నుంచి నడిపిస్తున్నాడు కదా. మీరు చూడండి, ఐగుప్తులోని ఇజ్రాయేలు వారు నడుస్తున్నప్పుడు ప్రయాణమంతలో కూడా దేవుడు ఏది వారికి తక్కువ చేశాడు? ఏది తక్కువ చేయలేదు. నిజమేనా? వారికి ఆకలైనప్పుడు ఆహారం ఇచ్చాడా? చూడండి, దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చాడు. అరణ్యంలో దేవుడు వారికి తోడే ఉన్నాడు కదా. శత్రువులు వచ్చినప్పుడు దేవుడు వారిని ఆదుకున్నాడు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు వారికి మార్గాన్ని ఏర్పాటు చేసిన దేవుడు ఆయన కదా. సముద్రంని 2 పాయలుగా చేసిన దేవుడు ఆయన కదా. ఒక అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు. ఇవన్నీ చూస్తూ ఉన్నారు. కానీ చూడండి, వారి ఆలోచన ఎట్లా వచ్చిందండి? వారు దేవుడు నడిపించిన మార్గంలో నడవలసిందే. ఎందుకంటే దేవుడే కదా వారికి సమస్తమై ఉన్నాడు, దేవుడే కదా వారికి త్రోవ. నిజమేనా? దేవుడిని యెహోవా అధికారంలోనే వాళ్ళు ఉండాలా. ఆయన నడిపించిన రీతిగానే వాళ్ళు నడవాలా. కానీ చూడండి, వాళ్ళు చుట్టుపక్కల చూసేవరికి వారికి ఎవరు కనిపించినారంటే ఫిలిష్తీయులను చూసినట్ట, తర్వాత ఇతరులను చూసినట్ట, వాళ్ళందరూ చూసేవరికి వీరు కొత్త ఆలోచనలు వచ్చినాయి. వారిలాగా మేముంటే బాగుండు, వీరిలాగా మేముంటే బాగుండు అనే ఆలోచన వచ్చింది. అర్థమవుతుందా మీకు? గ్రహిస్తున్నారా? నిన్ను నడిపించేది ఎవరు? ఫిలిష్తీయులు కాదు. నిన్ను ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చింది ఎవరు? ఫిలిష్తీయులు కాదు, చుట్టుపక్కల వాళ్ళు కాదు, ఎవరో కాదు. నిన్ను బయటికి నడిపించింది, తీసుకొచ్చింది దేవుడిని యెహోవాయే. ఆమేన్. నీకు అన్ని సమయాల్లో తోడుగా ఉన్నది దేవుడిని యెహోవాయే. ప్రవక్త ద్వారా నడిపించింది యెహోవాయే, దేవుడే కదా. చూడండి, వారు నలుదిక్కుల చూశారు, అటు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు. సొంత ఆలోచన కలిగి సొంత ఉద్దేశాలతో మేము వారి లెక్క ఉంటాం, వీళ్ళలాగానే ఉంటాం, వాళ్ళకు రాజు ఉన్నాడు, మాకు కూడా ఒక రాజు కావాలా. వారు ఎట్లా చేస్తారో మాకు కూడా హక్కు, మేము కూడా ఎన్నో పొందుకోవాలి, రాజు ద్వారా ఎన్నో మేము కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు ఏమీ లేదా, దేవుడు అన్నీ ఇస్తూ ఉన్నాడు కదా. దేవుడు ఇబ్బంది ఏమున్నది? వింటున్నారా? దేవుడు ఇబ్బంది ఏముంది? దేవుడు అన్నీ సమకూర్చిన దేవుడు ఆయన. కానీ వారి ఆలోచన చూడండి, వారికి రాజులు ఉన్నారు అని వారి కన్నులు ఎటు పోయినాయి అంటే ఇటు చుట్టూ దిక్కులు పోయినాయి. ఇక్కడ మనకు పాఠం ఉంది ప్రియులారా. ఏంటిది? నీ కన్నులు ఎవరి వైపు ఉండాలా? నీ దృష్టి ఎవరి వైపు ఉండాలా? నేను నడిపించింది ఎవరు? ఇప్పటిదాకా నేను తీసుకొచ్చింది ఎవరు? నీకు అన్ని విషయాల్లో సహాయం చేసింది ఎవరు? దేవుడు కాదా? కనుక నువ్వు ఎవరి నాయకత్వంలో ఉండాలి? దేవుడి నాయకత్వంలో ఉండాలా, దేవుడి పరిపాలనలో ఉండాలా. ఆయన రాజు కనుక ఆయన పరిపాలనలో ఉండాలా, ఆయన పరిపాలన కింద ఉండాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక చూడండి, వారు ఏం చేసినారంటే మాకొక నాయకుడు కావాలి, మాకొక నాయకుడు కావాలని కోరుకున్నారు, అని నిర్ణయించుకున్నారు. చూడండి, వారి నిర్ణయం ఆ దేవుడి నిర్ణయం కాదు, అది వారి నిర్ణయం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నిర్ణయం ఎక్కడ తీసుకోవాలంటే దేవుని చిత్తమే వారి నిర్ణయమై ఉండాలా. వింటున్నారా? ఎందుకంటే మనం దేవుని పిల్లలమైతే మన నిర్ణయాలు వేరే రీతిగా ఉంటాయి, కానీ దేవుని నిర్ణయమే, దేవుని ఆలోచనే మన ఆలోచనగా రావాలా.
దేవుని చిత్తమే కదా మనం చేయవలసింది. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. హల్లెలూయ. అందుకే కదా దేవుడు మనల్ని తన పిల్లలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రణాళిక ఎందుకంటే తన ఉద్దేశమును మనం నెరవేర్చేదానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయ. చూడండి, అయితే వారి ఆలోచన ఎట్లుందంటే మాకు 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 సపరేట్గా వేరే కావాలని కోరుకున్నారు. దేవుడు లేకుండా సెపరేట్ ఏమీ లేదు. ఉన్నదా? దేవుని పిల్లలు వేరే రీతి ఉండాలని కోరుతారా? కోరవచ్చా? కోరవద్దు. అయ్యా, ఏది ఏమైనా మీరే మాకు తోడుగా ఉండాలి, మీ మార్గంలోనే నడుస్తాం, మీరు ఎక్కడ తీసుకుపోతే మేము అక్కడికి వస్తాం, ఎందుకంటే మీరుంటే చాలు. అట్లా రావాలి ఆలోచన, అట్లా రావాలి వాళ్ళ నిర్ణయం. కానీ సొంత నిర్ణయం చూడండి, మేము వాళ్ళు లోకం దిక్కు చూసి లోకంలో ఎట్లా ఉన్నారో మేము అట్లా ఉండాలి. ఇదే చాలామంది ఆలోచిస్తారు దేవుని పిల్లలు. మనము కూడా అదే ఆలోచిస్తున్నాం కదా. మేము లోకం ఎట్లా ఉంటే మేము కూడా ఎట్లా ఉంటే బాగుండండి కదా. పేరేమో దేవుంది, చెప్పుకునేదేమో దేవుని పిల్లలమని, జీవించేది ఎట్లా? లోకం లెక్క వాళ్ళ లెక్క మేము జీవించాలి. ఆలోచన ఎట్లా పోతుంది? కానీ అది సరైనది కాదు. వింటున్నారా? కనుక చూడండి, వారు సమూయేలు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. అయ్యా, మాకు కూడా ఒక రాజు కావాలి అని అడుగుతూ ఉన్నారు. మనం చదువుకున్న వాక్య భాగంలో నిజమేనా? చూడండి, అక్కడ ఏమన్నారు వాళ్ళు. 7వ వచనం. అందుకు యెహోవా ఏమన్నారండి? అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించము. వింటున్నారా? ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు? అయ్యా, మాకు రాజు కావాలన్నారు, లోకం లెక్క మేము ఉండాలని కోరుకున్నారు. అంటే దీనికంటే సమూయేలు చాలా బాధపడ్డారట. ప్రియులారా, వింటున్నారా? సమూయేలు చాలా బాధపడ్డాడు. వారు సమూయేలు దగ్గరికి వచ్చేసి సమూయేలును సమీపించినప్పుడు, మాకు రాజు కావాలని అడిగినప్పుడు సమూయేలు చాలా నిరాశ పొందినాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆయనంటే వారికి నచ్చలేదు, ఆయన పరిపాలన వారికి నచ్చలేదు. చూడండి, ఇవన్నీ సొంత ఆలోచనలు. ఇవన్నీ కూడా సొంతగా ఆలోచన రావద్దు ఎప్పుడు కూడా. దేవుడు నడిపించింది సరి అయిందని నువ్వు నమ్మినప్పుడు ఇక వేరే ఆలోచన నీకు రాదు కదా. అవునా కదా? ఇంక వేరే ఆలోచన నీకు రావద్దు. చూడండి పిల్లరా, గమనించండి. కానీ వాళ్ళు ఏం చేసినారంటే ఒక ఏహ్యమైన ఆలోచనలు ఆలోచించినారు. వారు దేవుని పిల్లలైతే నీకు వాళ్ళ స్వభావం ఎట్లా ఉండాలండి? దేవుని స్వభావం వారికి రావాలా, నిశ్చయంగా రావాలా దేవుని పిల్లలైతే. హల్లెలూయా. కానీ చూడండి, సమూయేలుకు వాళ్ళు ఈ మాట చెప్పేవారికి దాదాపు గుండె ఆగిపోయినంత పనైందట. దాదాపు గుండె ఆగిపోయినంత పనైంది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా కోరుతున్నారు? మీరొద్దు, మాకు వేరే రాజు కావాలా. అంటే మరో మాటలో సమూయేలు కాదు ఇక్కడ తృణీకరించేది, సమూయేలు కాదు విసర్జించేది. యెహోవా, మన ప్రభువు అయిన యెహోవా ఏమన్నాడు అన్నమాట చూడండి. 7వ వచనం లాస్ట్లో ఉంటుంది చూడండి. జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఈ మాట ఎవరన్నారు? దేవుడు అంటూ ఉన్నాడు. సమూయేలు కాదు వారు బాధ పెట్టేది. ఎవరు బాధ పెడుతున్నారు? దేవుడిని యెహోవానే బాధ పెడుతున్నారు. చూసిండ్రా ప్రియులారా? దేవుణ్ణి బాధ పెడుతున్నారు, నన్ను విసర్జించి ఉన్నారు.
అంటే ఎట్లా వాళ్ళు విసరించే దేవుణ్ణి ఎట్లా విసర్జిస్తున్నారు? ఆయన చెప్పింది చేయకుండా, ఆయన పరిపాలన కింద ఉండకుండా, ఆయన వైపు చూడకుండా, దృష్టి ఆయన మీద పెట్టకుండా, వారి కన్నులు వేరే వైపు చూసి, లోకం వైపు చూసి లోకం లెక్క ఉండాలని వారు కోరుకున్నారు, నిర్ణయించుకున్నారు. కనుక దేవుణ్ణి విసర్జించారు, దేవుని పరిపాలననే విసర్జించారు, దేవుని నాయకత్వాన్ని విసర్జించారు. అర్థమవుతుందా? మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? మనం ఎటు చూస్తున్నాం? దేవుని పరిపాలన అంటే, దేవుని నాయకత్వం అంటే, చూడండి, దేవుడు నాయకుడు, మనకి పరిశుద్ధాత్మ నాయకుడు కదా. దేవుడే పరిశుద్ధాత్మై ఉన్నాడు కదా. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది ప్రియులారా, దేవుని ఆత్మచేత నడిపించబడేవారు, నడిపించేవాడేవారు ఏమై ఉన్నాడు? నడిపించడమే నాయకత్వం. ఆమేన్. దేవుని ఆత్మచేత ఎంతమంది నడిపించబడతారో వారందరూ కూడా దేవుని పిల్లలై ఉన్నారు, దేవుని కుమారులై ఉన్నారు, దేవుని కుమార్తెలై ఉన్నారు. అంటే వారిని నడిపించేది ఎవరు? వారు ఎవరి నాయకత్వంలో ఉంటారు? దేవుని నాయకత్వంలో ఉంటారు, పరిశుద్ధాత్మ నాయకత్వంలో ఉంటారు. కనుక వారు ఏమై ఉన్నారంటే వారు దేవుని పిల్లలై ఉన్నారు. కనుక ఎందుకంటే ఆయన మార్గంలో వాళ్ళు నడుస్తారు, ఆయన నాయకత్వంలో వాళ్ళు ఉంటారు. అటువంటి రీతిగా జీవించినప్పుడు ఇట్లా మనం విసర్జించే జీవితం ఉండదు, మనకి విడిచిపెట్టే జీవితం ఉండదు. వాక్యమే కదా విసర్జించడం అంటే, వాక్య ప్రకారం జీవించకపోవడం విసర్జించడం కదా. మనం చాలా చాలా వర్తమానాలు వింటున్నాం ప్రియులారా, ఎన్నో వర్తమానాలు వింటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? చాలాసార్లు ఆ వాక్యం పక్కన పెడుతున్నాం. వాక్యం అంటే ఏమనుకున్నారు? వాక్యం అంటే దేవుడు కదా. వాక్యమును విసర్జిస్తున్నావు అంటే నువ్వెవరు విసర్జించినట్టు? దేవుడైన యెహోవానే. చూడండి, దేవుడైన యెహోవానే విసర్జించినట్టుగా. వాక్యమే దేవుడై ఉన్నాడు. చూడండి, గమనించండి. అందుకనే మనము దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగి ఉండవద్దు. అంటున్నారా? ఎప్పుడు నిర్లక్ష్యం కలిగి ఉండదండి. మన లక్ష్యం ఏంటిదంటే దేవుని బిడ్డలుగా జీవించాలా, దేవుని వాక్యం కొరకు జీవించాలా, వాక్యము కలిగి ఉండాలి. ఎటున్నారా? ఇదే మన లక్ష్యం కావాలా. చూడండి, దేవుడు చూడండి తన ప్రవక్తల ద్వారా నడిపిస్తున్నప్పుడు ఇజ్రాయేలీలు దేవుణ్ణి విసర్జించారు. దేవుడు చెప్పినవన్నీ చేస్తున్నాడు కదా. అన్ని అనుగ్రహించిన దేవుణ్ణి వారు విసర్జించారు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, సమూయేలు అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు? మాకు వేరే రాజు కావాలి. హల్లెలూయా. ఆ సందర్భంలో సమూయేలు ఏమంటాడు? నేను మీకేమైనా అన్యాయం చేసినానా, మిమ్మల్ని బాధ పెట్టానా అంటే వాళ్ళు ఏమంటారు? మీరు మాకేమీ అన్యాయం చేయలేదు. నిజమేనా? మీరు అన్నీ మాకు మంచిగానే చేస్తున్నారు. మిమ్మల్ని నేనేమన్నా అడిగినానా? మీ దగ్గర నేను పుచ్చుకున్నానా? ఏమి అడిగినా కానీ మీరేమీ చేయలేదని వాళ్ళు అన్నారు. కానీ అన్నీ చెప్పినారు. కానీ మాకు మాత్రం మా ఇష్ట ప్రకారంగా గమనించండి, మీ ఇష్ట ప్రకారంగా మా ఇష్ట ప్రకారంగా మాకొక రాజు కావాలి. మేము లోకమంతా చూసినాం, లోకం లెక్క మేము ఉండాలని కోరుకుంటున్నాం. మనం దేవుని పిల్లలమైతే ఎవరిలాగా ఉండాలని కోరుకోవాలి? చూడండి, ఎవరిలాగా ఉండాలని కోరుకోవాలా? లోకములాగా ఉండాలని కోరుకోవద్దండి. లోకములో ప్రజల్లాగా ఉండాలని కోరుకోవద్దు కదా. లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించవద్దని చెప్తున్నాడు దేవుడు. మరి వాళ్ళలాగా ఎలా ఉంటావు నువ్వు? వింటున్నారా? వాళ్ళలాగా ఎలా ఉంటావు? చూడండి, ఆయన ఎట్లా బ్రతిమలాడిండట. ఎవరు? సమూయేలు. ఏమన్నాడంటే ప్రియులారా చూడండి, మీరు దూరస్తులు కావద్దు, దేవుని నాయకత్వాన్ని విడిచిపెట్టద్దు. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు ఇప్పటిదాకా నడిపిస్తూనే ఉన్నాడు,
మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు అని చాలా విషయాలు కూడా సమూయేలు చెప్పాడు. అయినప్పటికీ కూడా వారు ఒప్పుకోలే. వాళ్ళు అన్నారు, నువ్వెప్పుడు కూడా నీ నాయకత్వంలో తప్పు చేయలేదు సమూయేలు ప్రవక్త, నువ్వెప్పుడు ఏ పొరపాటు చేయలేదు, నీ నాయకత్వంలో ఎప్పుడు తప్పులు చేయలేదు, యెహోవా మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నావు, సరిగానే నడిపిస్తున్నావు, అన్నీ మంచిగా చెప్తున్నారు. కానీ మళ్ళీ ఏమన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ మేము అనుకున్నది మాత్రం మాకు కావాలి కదా. మనం అదే చేస్తామండి. దేవా మీ సర్వశక్తిమంతుడు కదా, మీరు దేవుడు, ప్రభువా మీరు మాకు మంచి వర్తమానం ఇచ్చారు, ప్రవక్తను ఇచ్చారు, ఇవన్నీ మంచిగా చెప్తాం. కానీ వర్తమానం ప్రకారం జీవించడానికి వచ్చేసరికి ఏం చేస్తాం, మా ఇష్ట ప్రకారంగా జీవించడానికి అక్కడికి మనం పోతామండి. చూడండి, గమనించండి ప్రియులారా. ఇది ఎంత బాధాకరమైన విషయం అండి, విషాదకరమైనటువంటి సంగతి ఇది. ఎందుకంటే దేవుని ప్రజలుగా ఉన్న వాళ్ళను దేవుడు ఎక్కడో ఐగుప్తుల నుంచి వారిని బయట తీసుకొచ్చినప్పుడు వారు ఆయనందు బలమైన విశ్వాసం కలిగి ఉండి ఆయనే వెంబడించాలా. అది సరైన జీవితం. అది అంటున్నారా? చూడండి, అది కాకుండా వారు చేసే పని ఏంటంటే వారి ఆలోచన చూడండి, వారి జీవితాలు చూడండి, వాళ్ళ కోరికలు చూడండి ఎట్లా ఉన్నాయంటే లోకంలాగా వారు జీవించాలని ఆశపడుతూ ఉన్నారు. కానీ దేవుడు జాగ్రత్త ఉండండి, దేవుడు తన జనులు ప్రపంచం వలె కాకుండా వేరుగా ఉండాలని కోరుతున్నాడు. అర్థం కాలే? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజలను ఎలా ఉండాలని కోరుతున్నాడు? ప్రపంచంలో ఉండాలని కోరట్లేదు. హల్లెలూయా. వేరుగా ఉండాలని కోరుతున్నాడు. దేవునికి వేరుగా ఉండాలా, ప్రపంచానికి వేరుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? తన ప్రజలు ఎలా ఉండాలి, తనలాగా ఉండాలని కోరుతున్నాడు. కానీ లోకంలో ఉండాలని కోరట్లేదు ఆయన, ప్రపంచంలాగా ఉండాలని కోరట్లేదు ఆయన, ప్రపంచానికి దూరంగా ఉండని కోరుతున్నాడు, వేరుగా ఉండమని కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారు లోకమునకు సంబంధించిన వారు కారు. సంఘం అంటేనే బయటకు పిలువబడింది, ఐగుప్తు నుంచి బయటకు పిలువబడింది. వారు ఐగుప్తులో ఉంటేనే దేవుడు వారిని ఏం చేస్తున్నాడు, బయటకు పిలిచాడు, వారు నడిపిస్తున్నాడు, తన దాసులైన ప్రవక్తలతో నడిపిస్తూ ఉన్నాడు, వారికి అన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, వాళ్ళు ఎప్పుడు కూడా లోకము వల్లే కనబడకూడదు అని దేవుని యొక్క ఉద్దేశము. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని ప్రజలు వారు ఎప్పుడు కూడా లోకం వల్లే కనబడకూడదు. మరి ఎలా కనబడాలి? అంతేనా? దేవుని వల్ల కనబడాలి అంటే దేవుని పిల్లలుగా జీవించాలి, ఒక ప్రత్యేకమైన వారుగా జీవించాలి, ఒక పిలువబడిన వారుగా జీవించాలి, బయటకు పిలువబడిన వారుగా జీవించాలా. అర్థమవుతుందా? ఇక్కడ మన జీవితాలు పోతున్నాయి. మనం దేవుని నమ్ముతున్నాం అని చెప్తున్నాం కానీ బయటకు పిలువబడిన వారి జీవితాలు మనకు లేవు, ఒక ప్రత్యేకమైన జీవితాలు మనకు లేవు. చూడండి, దేవుడు కోరేది ఏంటిది? లోకం లెక్క ఉండమని కోరట్లేదు ఆయన కదా, ప్రపంచంలాగా ఉండండి అని చెప్పట్లేదు ఆయన, ప్రపంచం మీ వేరుగా ఉండాలి. చూడండి ప్రియులారా, లోకం వల్ల మీరు కనబడకూడదు. అంటే లోకం లెక్క మీరు చేయకూడదు, దాని అర్థం లోకంలోని ప్రజల్లాగా మీరు చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు కాదు, మీరు వారి నుంచి బయటకు పిలువబడ్డవారు, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించవలసిన వారు మీరు. విన్నానా? అయితే ఏమైందంటే వారు లోకం వైపు చూచి లోకం వైపు ప్రవర్తించాలని, లోకంలాగా జీవించాలని కోరుతున్నారు. నిజమేనా? ఎవరు? ఇజ్రాయేలీలు. చూడండి, వారికి దేవుడు ఎన్ని ఇచ్చాడండి. వారికి మంచి వరాలు ఇచ్చాడు, వారిని ఆదుకున్నాడు, వారికి పోషకుడుగా ఉన్నాడు, వారి పట్ల యుద్ధాలు చేసినాడు ఆయన. వింటున్నారా? మీరు చూడండి, మనము ఆదర్శపురుషుల సంఘానికి కనుక వెళ్ళినట్లయితే
ఆది అపోస్తుల సంఘము ఎట్లా ఉన్నదండి? దేవుడు ఆ సంఘంలో ఎంతమందిని ఎన్నుకున్నాడో వారందరి మీరికి దేవుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. చూడండి, అప్పుడు ఏమైంది? దేవుడు వాడికి అన్నీ ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు కదా, వరాలు ఇచ్చాడు. అద్భుత స్వస్థత వరాలు ఇవ్వలేదా? దేవుడు అన్నీ ఇచ్చాడు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా. ఎందుకంటే అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ఆత్మను ఎప్పుడైతే ఆత్మ నాయకత్వం కింద ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు దేవుని కోసం వారు జీవిస్తారు. అపోస్తలులు చూడండి, తర్వాత దేవుని నాయకత్వం కింద ఎప్పుడైతే ఉంటారో వారు ఎక్కడికి పోయినా కానీ దేవుడు వారిని అద్భుతంగా వాడుకుంటాడు. అంటే ఎక్కడ ఉండాలి? మనము ఎవరి నాయకత్వంలో ఉండాలి? దేవుని నాయకత్వం కింద ఉండాలి. అంటే దేవుని పరిపాలన కింద ఉండాలి. దేవుడు నడిపింపులో మనం ఉండాలి. దేవుని మాటలు కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అందుకనే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా జీవిస్తారంటే తెలుసా? వారు లోకం లెక్క ప్రవర్తించకూడదు. తర్వాత వారు లోకములకు సిలువ వేయబడి ఉన్నారు. ఈ మాట మీకు అర్థమైందా? వారు లోకానికి ఏమి చేయబడి ఉన్నారు? అర్థమవుతుందా? వారు లోకమును సిలువ వేయబడి ఉన్నారు. ఆమేన్ కదా. లోకం వారికి సిలువ వేయబడి ఉన్నది. లోకమునకు వారు సిలువ వేయబడి ఉన్నారు. లోకం కూడా వారికి సిలువ వేయబడి ఉన్నది. అర్థమవుతుందా? అంటే చనిపోయిందండి, కానీ వారు క్రీస్తులో బ్రతుకుతున్నారు, వాక్యంలో బ్రతుకుతున్నారు. ఎవరు వాళ్ళు? ఇజ్రాయేలీలు. మరి మనమేమై ఉన్నాం? మనం ఆత్మీయ ఇజ్రాయేలమై ఉన్నాం. భౌతికంగా ఇజ్రాయేలం కాదు. మనం ఇజ్రాయేల్ దేశంలో మనం లేము. ఆమేన్. మనం అన్యులమై, కానీ ఆత్మీయ మనము ఇజ్రాయేలమై ఉన్నాం. అంటే దేవుని పిల్లలమై ఉన్నాం. దేవుడు మనకు వర్తమానం ఇచ్చాడు, ప్రవక్తను ఇచ్చాడు. బైబిల్ విధంగానే, బైబిల్ పరంగానే, బైబిల్లో ఉన్న ప్రవక్తలాగానే దేవుడు మనకు కూడా ఒక ప్రవక్తను ఇచ్చాడు. చివరి కాలము ముగింపులో ఒక వర్తమానం దేవుడు మనకి ఇచ్చాడు. కనుక దేవుడు కోరేది ఏంది? లోకం లెక్క మీరు ఉండాలి, లోకం లెక్క జీవించాలి అని చెప్పట్లేదు దేవుడు. లోకంలో వేరుగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, మనము ఒక మాట చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం త్వరగా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. రెండవ కొరింథీ 6:17-18 వచనాలు. 18 చదవండి. నేను ఉన్నది అక్కడ. నేను వారిలో నివసించి సంచరింతును. ఆమేన్. దేవుడు ఎవరిలో నివసిస్తాడు? వారిలో నివసిస్తాడు. వారంటే ఎవరు? లోకములో ఉన్నవారు కాదు, లోకము నుంచి పిలువబడిన వారు. వారిలో నేను నివసించి సంచరిస్తానన్నాడు ఆయన. ఆమేన్. ఇంకా నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. ఇంకా కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. చూడండి పిల్లలు, ఇది మీరు అర్థం చేసుకోండి. లోకములక మీరు ఉండొద్దు. ఎందుకంటే దేవుడు మన దేవుడై ఉన్నాడు, మనం ఆయన ప్రజలమై ఉన్నాం. అందుకనే మీరు వారి మధ్య నుండి బయలువెడలి బయటికి వచ్చేసి ప్రత్యేకంగా ఉండండి. ఆమేన్. చూడండి, ఇంకా అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తల్లినయుందును. మీరు నా కుమారులను కుమార్తెలనై
ఉందరని సర్వశక్తి కలిగిన ప్రభువు చెప్పుచున్నాడు. ఆమేన్. చూడండి, దేవుడు ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. ఇజ్రాయేల్ అని అదే మాట చెప్తున్నాడు ఆయన. మీరు ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు నడిపించే ఆ నాయకత్వంలో మీరు ఉండాలి. మీరు సొంతగా ఆలోచిస్తున్నారు, సొంతగా కోరుతున్నారు. అది దేవుణ్ణి విసర్జించినట్టు చేస్తున్నారు. విసర్జించారు, విడిచిపెట్టారు. చూడండి, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఇక్కడ మంచి మాట చెప్తారు ప్రవక్త. చూడండి, ఇజ్రాయేల్ అంటే ఇజ్రాయేల్కు దేవుడు తోడుగా ఉన్నాడని అర్థము. ఎందుకంటే వాళ్ళ ప్రజలు. కానీ చూడండి, దేవుణ్ణి ఎప్పుడైతే వారు తీసివేస్తారో వారు ఇతర దేశాల వల్లనే ఉంటారు. గ్రహిస్తున్నారా? ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలు, దేవుని కలిగిన వారు ఇజ్రాయేలీలు. అయితే వారు ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెడుతున్నారో వారు ఇతర దేశముల వల్లనే జీవిస్తారు. అర్థమైందా? హల్లెలూయా. చూడండి, గమనించండి. సంసోను ఉన్నాడు బైబిల్లో. సంసోను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. నిజమేనా? నాజీరు చేసుకున్నాడు. హల్లెలూయా. ప్రత్యేకపరుచుకున్నాడు. కనుక నాజీరు ఉన్నంతసేపే ఆయన శక్తి అతనికి తోడుగా ఉన్నది. నిజమేనా? హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన దేవుణ్ణి విడిచిపెడతాడో, దేవుని నాయకత్వం నుంచి దూరం అయిపోతాడు, ఏమవుతుందండి? అందరూ మనిషి లెక్కన అయిపోతాడు. అర్థమైందా? నాజీరుకు నాజీరు చేయబడితే ఎటువంటి శక్తి ఉన్నదానికి ఒక ప్రత్యేకించబడిన వాడు సంసోను. చాలా బలవంతుడు, అటువంటి శక్తి కలిగిన వాడు. కానీ ఎప్పుడైతే చూడండి ఆ జుట్టు కత్తిరించుకున్నాడో అతను మామూలు మనిషి అయిపోయినాడు. అర్థమైందా? నాజీరు అంతా పోయింది, ప్రత్యేకత అంతా పోయింది. వింటున్నారా? మామూలు మనిషే. కానీ మనం మామూలు మనుషుల నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. మామూలు మనిషి లోకస్తులకు మనం చేయకూడదు, జీవించకూడదు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. కనుక జాగ్రత్త వినండి పిల్లారా. పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వమును ప్రక్కన పెట్టినప్పుడు ఒక సంఘము ఏమీ కాదు. సంఘం అంటేనే బయటకు పిలువబడింది. అయితే ఈ సంఘం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వాన్ని కలిగి ఉండాలా. మనం సంఘం అయితే ఎవరి నాయకత్వం కింద ఉండాలా? దేవుని నాయకత్వం కింద ఉండాలా. కనుక మరి నాయకత్వాన్ని విడిచిపెడితే సంఘము కాదు అది. అంటే బయటకు పిలువబడింది కాదు, లోకము లెక్కనే ఉంటుంది. ఆమేన్. ఇంకా దాని గురించి ప్రవక్త చూడండి. అయితే ఆయన నాయకత్వం కింద లేని సంఘము దేవుని పేరు తొలగించుకొనిన సంఘముగా మాత్రమే ఉంటుంది. అర్థమైందా? దేవుని పేరు తొలగించుకుంటుంది ఒట్టిగానే. ఏమని? ఒట్టిగానే బోర్డు పెట్టుకుంటే అయిపోయిందా? నేను క్రైస్తవుని పెట్టుకో అయిపోయిందా? బోర్డు పెట్టుకో నేను క్రైస్తవునని. ఆ బోర్డు పెట్టుకుంటే లాభం లేదండి కదా. ఆయన నాయకత్వంలో నువ్వు జీవించట్లేదు. బోర్డు మాత్రం పెట్టుకున్నావు నేను క్రైస్తవునని. సంఘము కూడా బోర్డు పెట్టుకున్నంత మాత్రాన నాయకత్వం కింద ఉన్నదని కాదు. అర్థమైందా? సంఘం అంటే ఎవరు? మనమందరం కలిసి సంఘమే. కనుక చూడండి, గమనించండి పిల్లరా. దేవుని పేరు తగిలించుకొని మేము సంఘంలో ఉన్నామండి అని చెప్పుకుంటే సరికాదు. నువ్వు ఎక్కడ ఉండాలి? ఆయన నాయకత్వం కింద ఉండాలా, ఆయన పరిపాలన కింద ఉండాలా. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే బైబిల్లో యాకోబు ఉన్నాడు, ఏషావు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు, అన్నదమ్ములేనా? హల్లెలూయా. కనుక చూడండి అక్కడ ఏముందంటే ప్రియులారా, ఇద్దరు వచ్చాను కానీ ఇద్దరు చాలా తేడా ఉంది కదా. యాకోబును నేను, బైబిల్ ఏం చెప్తుంది? యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని. ఇద్దరు ఒక మొద్దు నుండే వచ్చారు. నిజమేనా? చూడండి దేవుని యొక్క ప్రణాళిక.
అంటే యాకోబు జీవించినంత కాలం నిజంగా ఒక హక్కును కలిగి ఉన్నాడు ఆయన, కానీ హక్కును కోల్పోయినాడు. ఎవరు? ఏశావు. జన్మ హక్కు కోల్పోయాడు. మరో మాటలో పరిశుద్ధాత్మ కోల్పోయినాడు. కానీ పరిశుద్ధాత్మ కోసం ఆరాటపడ్డాడు. ఎవరు? యాకోబు. అది నాకు కావాలి కావాలి కావాలి, నేను దాని చేతనే నడిపించబడాలి, పరిశుద్ధాత్మ నాయకత్వంలో ఉండాలి అని దానికోసం పోరాడినవాడు యాకోబు. పేరుకు చూస్తే మోసగాడని ఉంటుంది, కానీ మోసగాడుగా ఉన్నటువంటి యాకోబే ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. చూడండి, దేవునితో పోరాడినవాడు, పోరాటం చేసినాడు దేవునితో. హల్లెలూయ. కనుక చూడండి ప్రియులారా, అందుకనే ఇద్దరి దగ్గర మనం గమనించినట్లయితే ప్రియులారా, యాకోబును ఏశావును ఇద్దరు మంచిగానే ఉండవచ్చు, ఇద్దరు దేవుడి పిల్లలు మనం అనుకోవచ్చు, కానీ వారి జీవితం ఎట్లా ఉన్నదని దేవుడు చూస్తాడు. ఇప్పుడు యాకోబును దేవుడు చూస్తున్నాడు, ఎందుకంటే దేవునితో గెలవాలనుకున్నాడు, దేవునితో పోరాటం చేయాలనుకున్నాడు, దేవునితో పోరాటం చేసినట్టు బైబిల్ చెప్తూ ఉన్నది. ఆమేన్. అట్లా చెప్పలేరా, నిన్ను నీవు నిజ క్రైస్తవునిగా పిలుచుకున్నా కానీ లాభం లేదండి కదా. వింటున్నారా? ఎవరైనా చెప్పుకుందానికి మనకి వస్తుంది, నేను క్రైస్తవుని చెప్పుకోవడంకే పనికి వస్తుంది. చెప్పుకున్నంత మాత్రం క్రైస్తవుని అవుతావా? నేను మెసేజ్లో ఉన్నానండి, ప్రవక్త నమ్మానండి అని చెప్పినంత మాత్రాన సరియైనా కాదండి. నువ్వు సరైన జీవితం జీవించినప్పుడే కదా. నేను క్రైస్తవునండి, 4 దిక్కులు చూసి వీళ్ళక జీవిస్తాను అనుకున్నావు అనుకో, నువ్వు క్రైస్తవునేనా? అది కాదు కదా. నువ్వు ఎవరి నాయకత్వంలో ఉండాలి? క్రైస్తవుని అయితే పరిశుద్ధాత్మ నాయకత్వంలో ఉండాలా, ఆయన మార్గంలో నడవాలా, ఆయన నడిపించిన రీతిగానే నువ్వు నడవాలా. ఆమేన్. కనుక చూడండి, ఎవరైనా ఇట్లా చెప్పుకొనియండి, మీరు కూడా చెప్పుకునే వారిగా జీవించకండి. మీరు 4 దిక్కులు చూసి దేవుని బిడ్డలుగా జీవించకండి, 4 దిక్కులు చూడకండి. మీరు చూస్తే దేవుని వైపే చూడండి, దేవుని నాయకత్వంలోనే ఉండండి. ఇజ్రాయేల్ లాగా ఉండకండి. మేము సొంతగా నిర్ణయం చేసుకున్నాం. నువ్వు సొంతంగా నిర్ణయం చేసుకున్నాడు కాదు, నీ నిర్ణయం ఏమై ఉండాలి? మన నిర్ణయం ఏమై ఉండాలి? దేవుని పిల్లలమైతే అయ్యా మీతోనే జీవిస్తాను, నిర్ణయం అది కావాలా. మేము సెపరేట్గా జీవిస్తాం మీరు లేకుండా, అది సరైందేనా? కాదు కదా. వాడు ఇట్లా దేవుని పిల్లలు అవుతారు కాదు కదా. ఆమేన్. చూడండి పిల్లలు, అందుకనే ఇక్కడ అసలు నువ్వు దేవునితో జీవిస్తున్నా, అసలు దేవుని కలిగి ఉన్నావా అనేది ఒక ప్రశ్న. నువ్వు దేవుని కలిగి ఉన్నవానివైతే ఇటువంటి ఆలోచన నీకు రాదు. ఏమని? నేను లోకం లెక్క జీవిస్తాను, ఇటు చూస్తాను అటు చూస్తానని ఆలోచన నీకు రాదు. దేవుని కలిగిన వానివైతే. అర్థం కాలే? ఆమేన్. అంటే దేవునిలో నీవు ఉన్నట్లయితే, నీలో దేవుడు ఉన్నట్లయితే ఇటువంటి ఆలోచన నీకు రాదు. ఆమేన్. కనుక ఇటువంటి ఆలోచన ఎవరికి వస్తుందంటే, ఆత్మ లేని వానికి ఇటువంటి ఆలోచన వస్తుంది. వాడు ఇంకేమవుతాడంటే, ఆత్మ లేనివాడు భ్రష్ట మనసు కలిగిన వాడు, భ్రష్టుడు. దేవుని ఆత్మ లేనివాడు ఎవడెడతా? భ్రష్టుడు అండి. ఈ భ్రష్టుడు ఏం చేస్తాడు? ఎవరి నాయకత్వంలో ఉంటాడంటే సొంత ఆలోచన, లోక నాయకత్వంలో ఉంటాడు. వాడు భ్రష్టుడు. దేవుని ఆత్మ లేని ఎడల నీవు భ్రష్ట మనస్సు కలిగేవానిగా జీవిస్తావు. చూడండి, కనుక పిల్లరా గమనించండి. ఒక మాట చెప్తాడు ప్రవక్త, పరిశుద్ధాత్మ కనుక నువ్వు కలిగి లేని వానివైతే, కలిగి ఉండకపోతే నశించిపోయిన వానితో సమానం అన్నారా? ఎందుకంటే మరి దేవుని ఆత్మ లేకపోతే ఇక నువ్వు ఎట్లా జీవిస్తావు? ఎవరిని నడిపిస్తారు? ఎవరి నాయకత్వం ఉంటుంది కదా. సొంతగా నువ్వు జీవిస్తావు అనుకుంటావు, సొంత నిర్ణయాలు నీకు ఉంటాయి, నీ సొంత నడిపింపు నీకే ఉంటుంది. ఎవరినో చూస్తావు, ఎవరిలాగానో జీవించాలనుకుంటావు, ఎవరిలాగానో ఉండాలనుకుంటావు. చూడండి, అది దేవుని నాయకత్వం కాదు అన్నారా?
విన్నారా? అందుకని నీ జీవితంలో నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడకపోతే నువ్వు నశించిపోయేవాడివే. ఆమేన్. కనుక ప్రియులారా గమనించండి. ఎందుకంటే సొంతగా మనము ఎప్పుడు కూడా ఆలోచన రావద్దండి కదా. సొంతగా ఆలోచనలు, సొంత ప్రయత్నాలు, సొంత నిర్ణయాలు ఇవన్నీ వస్తే మరి మనకు దేవుడు ఎందుకు మధ్యలో? దేవుని మార్గం నువ్వు ఎట్లా నడుస్తావు? సొంతగా ఆలోచనలు వస్తాయి. సొంత మార్గం నీకైతే, సొంత నడవడికి అయితే, సొంత తలంపులైతే, సొంత జీవితం అయితే, లోకంలాగా జీవించాలనుకుంటే మన దేవుడు నీకెందుకు? దేవుని మార్గం నీకు అవసరం లేదు. అవును కదా? అవునండి, అవసరం లేదు. దేవుని మార్గం నడవడం కష్టమైతే విడిచిపెట్టు. మరి దేవుడిని పూర్తిగా కంప్లీట్గా విడిచిపెట్టు. ఇప్పుడు కంప్లీట్గా సమర్పించుకో దేవునికి, పూర్తిగా దేవునికి సమర్పించుకో. ఆయన నాయకత్వం కింద ఉండు. పూర్తిగా లోకములో కలిసిపో. అందుకనే ఈ సాయంకాలము నిజంగా దేవుని ఆత్మ నాయకత్వంలో నువ్వు జీవించాలి. ఎందుకంటే దేవుని పిల్లలు ఆయన నాయకత్వం కిందనే ఉండాలా. అంటే ఆయన నడిపింపులే వాళ్ళు కలిగి ఉండాలా. ఆత్మ చేత నడిపించబడాలా. ఆమేన్. చూడండి, అప్పుడు నిజంగా వాళ్ళు ఆయన మార్గంలో నడుస్తారు. ఇజ్రాయేల్ లాగా చూడండి, వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు చేసుకున్నారు. కానీ అది దేవుణ్ణి విసర్జించినట్టే కదా. దేవుడని యెహోవా అన్నాడు, సమూయేలు నిన్ను కాదు. ఆయన ఏమన్నాడు మాట? ఆ మాట చదువుకుందాం పిల్లరా. నన్ను కాదు, 7వ వచనం. వారు ఆయన నీతో చెప్పిన మాటలాంటి ప్రకారము జరిగింపము. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చూడండి పిల్లరా, వారిని పరిపాలించకుండా, ఎవరు పరిపాలించకుండా? నేను దేవుడని యెహోవా పరిపాలించకుండా నన్నే వాళ్ళు విసర్జించారు. అందుకని మనం ఎవరి పరిపాలన కింద ఉండాలి? ఎవరి నడిపింపులో ఉండాలి? ఎవరి నాయకత్వం కింద ఉండాలంటే పరిశుద్ధాత్మ నాయకత్వం కింద ఉండాలా. దేవుని నాయకత్వం కింద ఉండాలా. దేవుని చేత నడిపించబడాలా. అప్పుడు మాత్రమే మనం సరిగా దేవుని కోసం జీవిస్తామంటే సరైన మార్గంలో నడుస్తాం. మనము లోకము వైపు చూడము, లోకంలాగా ఉండాలని కోరుకోము కదా. ఎప్పటికీ మన దృష్టి దేవుని వైపే ఉంటే కదా, ఆయన వలనే, ఆయన కొరకే, ఆయనలాగానే, ఆయన పిల్లలుగా జీవించాలని మనం కోరుకుంటాం. ఆయన మాట వినాలని కోరుకుంటాం. ఆయన మాట నెరవేర్చాలని కోరుకుంటాం కదా. అవును కదా? ఆయన ఆలోచన మనం కలిగి ఉంటాం. ఆయన ఉద్దేశాలు మనం వివరిస్తాం. ప్రతిదీ ఆయన చిత్తమే జరిగిస్తాం. ఎప్పుడిది? ఆయన నాయకత్వం కింద ఉంటేనే. దేవుడని యెహోవా నాయకత్వంలో మనం జీవిస్తే, ఆయన నడిపింపు మనకుంటే, ఆయన చేత నడిపించబడితే మన జీవితాలు నిజంగా సరైన రీతిగా ఉంటాయి, దేవుడు ఇష్టపడే రీతిగా ఉంటాయి. మరి సాయంకాలం ప్రియులారా, ఇజ్రాయేలీలు దేవుడని యెహోవా నాయకత్వాన్ని విసర్జించారు. ఆయన ఆత్మ, యెహోవా ఆత్మ చేత నడిపించే నాయకత్వాన్ని వారు విసర్జించారు. ఆయన పరిపాలన విసర్జించారు. కనుక మరి మన జీవితాల్లో మనము ఎవరి నాయకత్వం కింద ఉండాలంటే వాక్యమే కదా. వాక్యమే పరిశుద్ధాత్మ, వాక్యమే దేవుడు, వాక్యమే వర్తమానమై ఉన్నది. హల్లెలూయ. ఈ గడియలో ఖచ్చితంగా మనము మన నాయకత్వం ఎవరు, మన నడిపించేవాడు ఎవరంటే వాక్యమే, పరిశుద్ధాత్మనే, వర్తమానమే వాక్యమై ఉన్నది. కనుక వాక్యము ప్రకారంగా, వర్తమానం ప్రకారంగా, అదే దాని నడిపింపు కిందని మనం ఉండాలా. నిజమేనా? అది లేకుండా మనం దేవుని పిల్లలుగా జీవించలేమండి. దేవుని పిల్లలం కాము. వాక్యం లేకుండా మరి వాక్యం దేవుని పిల్లలు ఎట్లమవుతాం మనం? ఆయన లేకుండా ఆయన పిల్లలం కాము కదా. ఆయన కలిగి ఉంటేనే ఆయన మార్గంలో నడుస్తాం.
ఆయన కలిగి ఉండని ఆయన పరిపాలన మనం అంగీకరిస్తాం, ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తాం, ఆయన చేత నడిపించబడతాం. అందుకనే బైబిల్ చెబుతుంది, దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారో వారందరూ మామూలు మనుషులు కాదు. వాళ్ళు ఏమై ఉన్నారు? వారు ప్రత్యేకమైన వాళ్ళు. ఎందుకంటే వారు ఆయన నాయకత్వం కింద నడుస్తున్నారు, ఆయన చేత నడిపించబడుతున్నారు. కనుకనే వారు లోక పిల్లలు కాదు, సాతాన పిల్లలు కాదు, అపవాది పిల్లలు కాదు, కానీ వారు కేవలం దేవుని పిల్లలై ఉన్నారు. అదే దేవుడు కోరుతున్నాడు, అది ఆయన నాయకత్వం కింద వాళ్ళే. కనుక అటువంటి జీవితము ఆయన నాయకత్వం కింద మనం ఉండి ఆయన కొరకు ఈ లోకంలో ఒక సాక్షులు మనం జీవిస్తాం, వర్తమానం కలిగి జీవిస్తాం, వాక్యము కలిగి జీవిస్తాం. విన్నారా? లోకములాగా జీవించవద్దు. ఇజ్రాయిల్ లాగా చుట్టూ చూసినారు, వాళ్ళలాగా ఉండాలని, వీళ్ళలాగా ఉండాలని కోరుకున్నారు, సొంత నిర్ణయాలు చేసుకున్నారు. అవి ఏమాత్రము మనము చేయకూడదు. ఎందుకంటే మనం ఆయన నడిపింపులో ఉన్నాం, దేవుడైన యెహోవా నాయకత్వంలో ఉన్నాం, ప్రభువైన యేసుక్రీస్తు నాయకత్వంలో, పరిశుద్ధాత్మ నాయకత్వంలో ఉండి మనం జీవిస్తూ ఉన్నాం. నిజమేనా? అటువంటి నాయకత్వం మనము కలిగి ఉంటే మనం ఎటువైపు చూస్తామండి? మన దృష్టి ఎటుంటుంది? మన ఆలోచన ఎటుంటుంది? మన నడిపింపు ఎటుంటుంది? కేవలం దేవుడే, కేవలం పరిశుద్ధాత్మనే. కనుక పరిశుద్ధాత్మ చేతను మనం నడిపించబడితే చూడండి, ఎటు చూడమిగ ఆయన వైపు చూస్తాం. ఆయన మాటనే మనకు జీవం, ఆయన మాటనే మనకు సమస్తం. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే వారు ఇజ్రాయేలీలు, మనం ఆత్మీయంగా కూడా ఇజ్రాయేలమే. మనం దేవుని పిల్లలు, వారు దేవుని పిల్లలే, మనం దేవుని పిల్లలమే. ఆత్మీయంగా అంటే ఆత్మ కలిగి నడిచే వాళ్ళం, మనం ఆత్మ చేత నడిపించబడే వాళ్ళం. ఆత్మీయంగా ఇజ్రాయేలు ఆయన ప్రజలమే. కానీ వారు అడిగినట్టుగా లోకం దిగు చూసి మేము సెపరేట్గా జీవిస్తాం, లోకం లెక్క జీవిస్తాం కాదు. దేవుని కలిగి ఉండి లోకానికి విరోధంగా ఓ ప్రత్యేకంగా జీవించు, దేవుని పిల్లలుగా. అదే దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. మనం ముందు లేచి నిలబడదాం.